బట్టల రామస్వామి బయోపిక్కి మళ్ళీ దీనికి చాలా డిలే వచ్చినట్టుంది అసలు. లేడీ గెటప్ సబ్జెక్ట్ తీసుకున్నా కదా, అందుకని డిలే వస్తుంది. వై విశ్వక్సేన్ హ్యాస్ టు డూ ఏ లేడీ గెటప్ అంటే ఎందుకు? అంటే నేను విశ్వకి వెళ్ళక ముందు కూడా నేను టెస్ట్ చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. విశ్వక్ కూడా అసలు నీళ్ళు వచ్చేసి నేను నిజంగానే కళ్ళల్లో మారిపోయాడు మొత్తం. అద్దంలో చూసుకుంటే చాలా మంది రోజు దగ్గరికి వెళ్ళాము, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అసలు. బేసిక్గా అదే ఉంటుంది కదా, ఇమేజ్ కానీ లైక్ ఎంత తీయడము. ద్వంద్వార్థం వచ్చేలాగా ఉండి ఫన్ క్రియేట్ చేయడం అనేది వేరు, కంప్లీట్గా ఒక నెగిటివ్ ద్వంద్వార్థంలోకి వెళ్ళిపోవడం వేరు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? అది క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు లైలా అనే సినిమా నుంచి టేక్ అవే పాయింట్స్ ఏముంటాయి ఆడియన్స్? కల్లోకి వస్తుంది అంటాడు కదా విశ్వక్, అలా కల్లోకి వస్తుంది లైలా. హాయ్ మా, నీ ఛాతి చూసాక నా ఛాతి చపాతీ అయ్యి. హాయ్ రామనారాయణ, ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. సో చెప్పండి, హౌస్ ద జర్నీ? సూపర్. ఫస్ట్ ఎప్పుడు ఇది మ్యూజిక్ డైరెక్టర్ మూవీ ఎప్పుడు మీది? 2013. ముందులే మంచి కాలం ముందు దిల్ దివానా అని ఒకటి చేసి, దానికంటే ముందు దాని తర్వాత ఫస్ట్ దిల్ దివానా, ఓకే. సెకండ్ ఉందిలే మంచి కాలం ముందు వరుణ్ సందేశ్ ది లవకుశ. వరుణ్ సందేశ్ లవకుశ, ఓకే ఓకే. సో ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్షన్ నుంచి మళ్ళీ డిలే వచ్చింది మధ్యలో. బట్టల రామస్వామి బయోపిక్కి మళ్ళీ దీనికి చాలా డిలే వచ్చినట్టుంది అసలు. లేడీ గెటప్ సబ్జెక్ట్ తీసుకున్నా కదా, అందుకని డిలే వస్తుంది. అలా అందరూ ఒప్పుకొని సబ్జెక్టులు చేస్తే కొంచెం లేట్ అవుద్ది. అంటే ఇందులో అంత టఫ్ పార్ట్ ఏముంది స్పెసిఫిక్గా ఇందులో లేడీ గెటప్కి? అంత సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే అందరూ బేసిక్గా ఫ్యాన్ వాళ్ళ ఇమేజ్ ఉంటుంది, ఆర్టిస్ట్లకు అందరికీ ఇమేజ్ ఉంటుంది కదా. సడన్గా లేడీ గెటప్ అంటే ఎలా కనపడతారో కూడా తెలియదు. అంటే ఇది అంతా ఊహించుకుని చేసిందే. ఇది బాగుంటుంది అనుకుంటే ఫస్ట్ హీరోకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను చేయగలుగుతాను, నేను పూల్ చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్లస్ కథ డెఫినెట్లీ ఆయన జోన్లో ఉండాలి, ఎవరైతే నేనైతే హీరో. దాని తర్వాత ఆ టెక్నికల్గా దాన్ని మేము రీచ్ చేయగలగాలి. మేకప్ పరంగా కానీ కాస్ట్యూమ్స్ పరంగా కానీ ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళిద్దరు ఆలోచిస్తారు కదా. బట్ లైలాలో ఈ ఫీమేల్ గెటప్ సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? ఎందుకంటే టీజర్ రిలీజ్ చేశారు కానీ లైక్ యాక్చువల్గా ఏంటి కంటెంట్ ఏంటి అని ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడు జనాలకి. సో ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దాని ప్రాపర్ కోర్ పాయింట్ అవసరం లేదు, బట్ వై లైలా అంటే వై విశ్వక్సేన్ హ్యాస్ టు డూ ఏ లేడీ గెటప్ అంటే ఎందుకు? అంటే ఫస్ట్ నుంచి ఐడియా లేడీ గెటప్, హీరో లేడీ గెటప్ చేయాలి అనేది మొదలుపెట్టాం కదా. నాకు ఒక రైటర్ ఉన్నారు వాసుదేవమూర్తి గారని. నాకు ఫస్ట్ నుంచి నేను మ్యూజిక్ చేసేప్పుడు ఆయన లిరిసిస్ట్, నేను సినిమాలు చేయడం నుంచి నాకు రైటర్ అయ్యారు. సో అక్కడి నుంచి మొదలైనప్పుడు లేడీ గెటప్ తోటి చేద్దాం, ఏదైనా ఎక్స్ఫాక్టర్తో చేద్దాం, బేసిక్గా ఏదైనా కొంచెం యూఎస్పీ ఉండాలని చెప్పి రావడం మొదలు పెడితే, సరే లేడీ గెటప్ తోటి చేయలేదు కదా, చాలా రోజులు అయింది మన తెలుగు ఇండస్ట్రీలో, దాదాపు 2 decades అయిపోయినట్టుంది. సో ఇప్పుడు ఎవరు ఏ హీరోతో చేస్తారు, ఫస్ట్ కథ రాసాం, తర్వాత ఏ హీరోతో చేయాలని చెప్పి అది టైం పడుతుంది. స్టోరీ పట్టుకొని విశ్వక్సేన్ కంటే ముందు ఒక 1.5 year వరకు. అంటే విశ్వక్సేన్ ఓకే చేయడం అంటే విశ్వక్సేన్ ఒక అంటే మాస్ కదాస్ అని చెప్పేసి తన ఒక ట్యాగ్ లైన్కి తను తీసే సినిమాలు కూడా ఆ మాస్ జనాలకు వెళ్ళేలాగే ఉంటాయి. సో అలాంటి ఒక అంటే ప్రాపర్ యూత్ మాస్కులినిటీని రిప్రజెంట్ చేస్తాను విశ్వక్సేన్ని తీసుకొచ్చి ఇట్లా ఒక ఫిమేల్ గెటప్లో చూపించడానికి అతన్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? డెఫినెట్లీ స్టోరీ అంటే నేను విశ్వక్కి వెళ్ళక ముందు కూడా మీరు తెలిసినట్టు బట్టల రామస్వామి అనే చిన్న సినిమా చేసుకున్నాను. దాన్ని డెఫినెట్లీ నేను ప్రాఫిటబుల్ ప్రాజెక్టే చేశాను. మంచి రెవెన్యూస్ జనరేట్ అయిన ప్రొడ్యూసర్ హ్యాపీ, అంతా హ్యాపీగాను. దాని తర్వాత నేను దానికంటే ఒక స్టెప్ వేసి ఇంకొక ఆ రేంజ్ కంటే ఒక నెక్స్ట్ రేంజ్ సబ్జెక్ట్ చేసుకున్నాను. కానీ విశ్వక్ దగ్గరికి వెళ్ళాక అది దాన్ని పెరిగింది, స్పాన్ పెరిగింది. విశ్వక్ లాంటి హీరో ఎంటర్ అయ్యాడు కాబట్టి స్పాన్ పెరిగింది. సో అంటే ఇప్పుడు చేతిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథలో మార్పులు చేయాల్సి వచ్చిందా లేదంటే? అప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక అన్నట్టు మాస్ కదాసు ఆయన ఇమేజ్ ఒకటి ఉంది ఆయనకి, ఆ ఇమేజ్కి నా కథని ఆ స్పాన్ పెంచాలి. మెయిన్ కోర్ పాయింట్ అదే ఉంటుంది, కానీ యూనో ప్యాడింగ్ కానీ లేకపోతే ఆ సరౌండింగ్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ కొంచెం అది ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఎన్హాన్స్మెంట్స్ చేసాం. విశ్వకు వచ్చాక మళ్ళీ మారించవచ్చు. అంటే ఇంకా బాగా అయింది, బేసికలీ ఇంకా కమర్షియల్ అయింది. నేను చెప్పాను కదా, అంటే నేను నెంబర్లు కాదు కానీ ఒక పెద్ద డబుల్ డిజిట్ నెంబర్ కథని నేను ఫస్టే చేసుకుని తిరిగితే నేను చేసిన అచీవ్మెంట్ ఆ చిన్నగా నా సరౌండింగ్లో నేను చేసుకుంటూ వచ్చాను.
సో నేను దానికంటే ఒక స్టెప్ వేసుకొని వచ్చాను. కానీ ఎప్పుడైతే విశ్వక్ దీన్ని కథని నమ్మాడో అప్పటి నుంచి ఇట్ బికేమ్ బిగ్. అయితే ఇప్పుడు ఈ ఇందులో కనిపిస్తున్న 2 క్యారెక్టర్స్ సోను మోడల్ అండ్ లైలా. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాపర్ అంటే ఇంతకుముందు మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీకు, అంటే ఫీమేల్ గెటప్ అండ్ మేల్ గెటప్ ప్లే చేసేటప్పుడు మేడం అయి ఉండొచ్చు, లేదంటే భలే అల్లా నరేష్ గారిది మూవీస్ అయి ఉండొచ్చు, చిత్రం బళ్ళారి విచిత్రం ఇలాంటి ఆల్రెడీ రిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో అంటే మీరు ఎంత వద్దు అనుకున్నా సరే కంపారిజన్స్ వచ్చేస్తాయి, డెఫినెట్లీ ఉంటాయి. అంటే క్యారెక్టరైజేషన్ కాకపోయినా అట్లీస్ట్ ద వే దే ప్లే ద క్యారెక్టర్స్ అనేది కొంచెం, ఎందుకంటే చాలా మంది హీరోస్ ప్లే చేశారు, ఇప్పుడు అల్లా నరేష్ గారు, మంచు మనోజ్ వీళ్ళందరూ ప్లే చేశారు. కానీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒక స్టోరీలో చాలా చిన్న పార్ట్, దాన్ని అంత ప్రాపర్గా ఎలివేట్ చేయలేదు కూడా వాళ్ళు, దాని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఎక్కడో ఉంచారు. బట్ ఇది మీరు అసలు టైటిల్ లైలా అని పెట్టి ఒక సినిమాకి ఇలాగా స్పెసిఫిక్గా ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అన్నట్లుగా దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అదే ఎక్స్పెక్టర్ కాబట్టి లైలానే మనకి మెయిన్గా, అంటే కథ వెళ్తున్నప్పుడు మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. కథ వెళ్తున్నప్పుడు లైలా క్యారెక్టర్గా ఎందుకు విశ్వక్సేన్ ఈ సోను మోడల్ క్యారెక్టర్ మారాల్సి వచ్చింది అనేది మెయిన్ పాయింట్. సో అదే అంటే దానికోసమే ఫస్ట్ హాఫ్ కూడా వెయిట్ చేస్తాం, అందుకని లైలా అని పెట్టడం జరిగింది బేసిక్గా. ఈ మధ్యకాలంలో అంటే అలా ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ ఒకటి, ఎంత లేదన్నా మెయిల్ ఫీమేల్ గెటప్ వేస్తే ఆటోమేటిక్గా అది ఎంత కంప్లీట్ అమ్మాయిలా మార్చలేవు. అది మనం ఎలా మన చేదు మ్యాజిక్ అది అవ్వదు. అది ఎంతో కొంత రిజంబ్లెన్స్ ఉంటుంది, మెయిల్కి ఫీమేల్కి ఫేస్ కనబడతా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. అది మేము కరెక్ట్గా ఆ సీన్కి, ఆ కథకి, ఆ డైలాగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అది కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితే డెఫినెట్లీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈ సీన్స్ వరకు మేనేజ్మెంట్ ఫైన్, అయితే ఇప్పుడు ట్రైజర్లో వినిపించిన ఒక 2-3 డైలాగ్స్ మీద బాగా హాట్ టాపిక్ సైలెన్సర్ అనే వర్డ్ గురించి కానీ అదంతా కూడా. సో ఈ అంటే ఆ ద్వంద్వార్థం వచ్చేలాగా ఉండి ఫన్ క్రియేట్ చేయడం అనేది వేరు, కంప్లీట్గా ఒక నెగిటివ్ ద్వంద్వార్థంలోకి వెళ్ళిపోవడం వేరు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాను? అది క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ నీ ఆపోజిట్ క్యారెక్టర్తో అలా మాట్లాడాలంటే ఆ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అంటే అక్కడి నుంచి మొదలవుతుంది బేసికలీ. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ విలన్ హీరో ఉన్నాడు, ఆ విలన్ ఏదో ఒక టాపిక్ తీసుకున్నాడు, ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఇదే వస్తుందిగా, ఆ టాపిక్ గురించేగా నేను కూడా మాట్లాడేది. అక్కడి నుంచి మొదలవుద్ది, అంతేగాని డబల్ మీనింగ్ చేద్దామనో లేకపోతే అలా ఏం కాదు. అంటే బట్ చూసేది థర్డ్ పర్స్పెక్టివ్లో చూస్తారు. అది ఫన్నీ మూమెంట్లో ఫన్నీగా అంటే విజువల్ మొత్తం సీన్ అంతా చూస్తే మీకు అది ఏంటా అన్నది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అని కాదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ బట్టల రామస్వామి బయోపిక్లో కూడా దేర్ ఆర్ లాట్ మోర్ బోల్డ్ మూమెంట్స్. అంటే ఏంటది చిన్న విలేజ్లో సోమన సెటప్ కానీ ఇవన్నీ కూడా చిన్నపాటి బోల్డ్నెస్ ఉంటుంది, బట్ దాన్ని హిలేరియస్గా టర్న్ చేశారు. సో ఎక్కడ కూడా అసభ్యత అనేది కనిపించలేదు, ఇక్కడ కూడా ఛాన్స్. సో అందువల్ల బట్టల రామస్వామి బయోపిక్లో సోమన సీన్లు కానీ దీనికి కూడా అంటే ఏంటి ఇలా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఎవరు ఫీల్ అవుతారు. ఇట్ వాస్ మోర్ ఎంజాయ్డ్ ఇన్ ఫ్యామిలీస్. అదే చెప్పాను కదా, ఇప్పుడు దాని బ్యాక్డ్రాప్ ఇంపార్టెంట్. నేను అది సిచ్యువేషన్, దాని బ్యాక్డ్రాప్ ఏంటి, దాని లేయర్స్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. మనం ఏమీ లేకుండా కావాలని అలా పెడితే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఉంది. బట్ అది మన సినిమాలో లైలాలో కూడా అలా ఏముండదు. డెఫినెట్లీ ప్రాపర్గా ఫస్ట్ ఒక 15 నిమిషాల్లో నవ్వడం మొదలు పెడతారు, ఇంకా అక్కడి నుంచి నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా కూడా. సో ఈ స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్స్కి వచ్చేటప్పటికి ఈ సోను మోడల్ ఇవన్నీ కూడా అంటే మోర్ ఆఫ్ టీనేజ్ ఆడియన్స్కి లేదంటే ఇన్స్టాగ్రామ్ జెన్జీ యూత్కి కనెక్ట్ అయ్యేలాగా పిక్చరైజేషన్ అంటే దాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది కదా. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోండి, ఎందుకంటే ఒక సినిమాకి ఓన్లీ యూత్ ఆడియన్స్తోనే కలెక్షన్స్ రావు, ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఈ రెండు డ్వెల్ అయ్యి సమానంగా అందరూ థియేటర్లకు వచ్చినప్పుడే సినిమా అనేది హిట్ అయినట్టు దాన్ని మనం తీసుకుంటాం ఒక కోణంలోకి. సో ఇందులో ఈ క్యారెక్టరైజేషన్స్తో పాటు ఇంకా ఫ్యామిలీ టచింగ్ పాయింట్స్ ఏమున్నాయి దానికి? అసలు బేసిక్గా సోను మోడల్ క్యారెక్టరేషన్ కొత్తది, అదే ఫ్యామిలీ. ఎందుకంటే బ్యూటీ పార్లర్ నడిపే ఒక మెయిల్ బ్యూటీషియన్ ఇప్పుడు దాకా ఎక్కడా రాలేదు. నేను కథ రాసుకున్నప్పుడు కూడా మాకు రిఫరెన్స్లు ఎత్తుకుందామన్నా ఏం చేసుకున్నా సరే ఎక్కడ నాకు మెయిల్ బ్యూటీషియన్ నాకు దొరకలా. ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఫ్యామిలీకి బేసిక్గా లేడీస్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఒక బ్యూటీ పార్లర్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడే సగం ఫ్యామిలీ సోను మోడల్ కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ దీంట్లో మేము చూపించని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా సినిమాలో. అంటే ఒక మంచి మదర్ ఎమోషన్ ఉంటుంది. లాస్ట్ టైం విశ్వక్ ఫంక్షన్లో చెప్పాడు. సో మదర్ నుంచి వచ్చిన బ్యూటీ పార్లర్ అతనికి, అదే మదర్ లాస్ట్ మూమెంట్స్లో చిన్నప్పటి నుంచి బేసిక్గా ఆవిడ కష్టపడి ఆవిడకి వచ్చిన క్రాఫ్ట్ ఏంటంటే బ్యూటీషియన్. అక్కడి నుంచి నేర్చుకుంటాడు ఈ క్యారెక్టర్.
సో అది మంచి ఫ్యామిలీ గాడికి ఇంకా చాలా ఉన్నాయి లేయర్స్, ఒకటి కాదు. అవి మెల్లమెల్లగా ఓపెన్ అవుతాయి సినిమాలో బేసిక్గా. సో అదర్ దెన్ విశ్వక్ వాట్ ఆర్ ద కీ క్యారెక్టర్స్? అభిమన్యు సింగ్ గారు ఉన్నారు. ఆయన్ని నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అభిమన్యు సింగ్ గారికి ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి ఈ సినిమా తర్వాత. ఆయన మీద కథలు రాయడం మొదలు పెడతారు డెఫినెట్గా, ఇదైతే గ్యారంటీ. పృథ్వీ గారు ఉన్నారు, వండర్ఫుల్. లేదు, ఆయన ఉన్నారు. బబ్లు పృథ్వీ గారు ఉన్నారు. ఆయన ఉన్నారు. ఆయన మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ మదర్ క్యారెక్టర్ ఉంది. ఆవిడ అందరు రేపు ట్రైలర్లోనే అలా చూస్తే మీకు ఆ సర్ప్రైజింగ్ ఫీల్ అవుతుంది. ట్రైలర్తో రివీల్ చేస్తున్నారు కదా మదర్ ఎవరు అనేది. ఓకే, అయితే ఇలా సెంటిమెంట్స్ అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చిన ఇలా ఫీమేల్ లేడీ క్యారెక్టర్స్ లాంటివి తీసుకుంటే, అంటే డ్రీమ్ గర్ల్ అవ్వచ్చు, లేదంటే రమ్ అవ్వచ్చు, ఒక ఇన్డెప్త్ మెసేజ్ కూడా ఉండింది వాటితో పాటు. ఇప్పుడు డ్రీమ్ గర్ల్లో మెసేజ్ ఏంటంటే, డ్రీమ్ గర్ల్ 2తో కొంచెం అది చిన్నపాటి ఫ్యాబ్రికేషన్ జరిగిపోయినప్పటికీ, బట్ డ్రీమ్ గర్ల్ 1లో దెర్ వాజ్ ఎ ప్రాపర్ మెసేజ్. అంటే ప్రాపర్ ఇన్ ద సెన్స్ ఏదో స్పెసిఫిక్గా మెసేజ్ ఇస్తున్నట్టు కాకుండా అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఏంటి అనేది చిన్నపాటి ఒక జరుగుతుంది. సో అలాగే దీని త్రూ కూడా ఏమైనా లైలా త్రూ అలాంటిది ఏమైనా ఉందా? లైలాని మేము అంటే మెసేజ్ ఉంది, సినిమాలో మెసేజ్ ఉంది, బట్ మేము మా ఫోకస్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్లో పెట్టాము. మేము మీరు ట్రైలర్లో చూసినా సరే మెయిన్ మెసేజ్ కోర్ పాయింట్ ఉంటుంది కదా, మెయిన్ కోర్ లేయర్ ఒకటి ఉంటుంది. ఆ లేయర్ డెఫినెట్లీ ఒక సొసైటీకి సంబంధించిన ఒక లేయరే ఉంటుంది. అండ్ అది కాక అదర్ క్యారెక్టర్స్ కూడా మంచి మెసేజ్, సూపర్ మెసేజ్ ఇచ్చారు, మామూలు కాదు. అది మీరు సినిమా చూసాక మజా వస్తుంది. సో ఇప్పుడు విశ్వక్ సేన్ ఫీమేల్ వర్షన్ డబ్బింగ్ తనే చెప్పారా లేదా వేరే వాళ్ళతో చెప్పించారు? వేరే వాళ్ళతో చెప్పించారు. డేజర్లో అయితే తను చెప్పలేదు. సో అంటే అది ఇవన్నీ కూడా పాయింట్సే. రేపు నేను ఎంత చెప్పించినా సరే, మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, రెమోలో శివకార్తికేయన్ చెప్పలేదు అనుకుంటా, చెప్పారా? తనే చెప్పాడు. ఓకే. సో మేము ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, బట్ సేమ్ లెవెల్లో సేమ్ ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉండేటట్టే బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేసాం. ఎందుకంటే అది చాలా క్రూషియల్. అది అక్కడ దొరికిపోయామంటే కష్టం ఆడియన్కి ఈజీగా. ఎందుకంటే ఈ సినిమాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్చరల్ బ్యాలెన్స్ ఒకటి, కల్చరల్ బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదు, కొంచెం ఆ గీత దాటకుండా ఉండడం ఒకటి, అండ్ ఈ వాయిస్ ఒకటి, ఇవే క్రూషియల్ పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం కొంచెం గీత దాటినా, లేదంటే ఇక్కడ ఏమాత్రం వర్కౌట్ అవ్వకపోయినా రెండు చోట్ల అది కొంచెం ఫైనల్ రిజల్ట్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. అవును, అవి మేము బ్యాలెన్స్ చేసాం ప్రాపర్గా. ఆ విషయాలు మెయిన్గా అదే కాస్ట్యూమ్స్ చాలా చాలా బాగుండాలి. లైలావి అంటే మెయిల్ ఫీమేల్ వేసినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మేకప్ కాస్ట్యూమ్స్ వచ్చేసి హర్షిత అని చేశారు. మేకప్ నిక్కీ రెమోకి చేసిన మేకప్ ఆర్టిస్ట్. సో వాళ్ళు ఓజీ అండ్ నిక్కీ అని వాళ్ళ టీం అన్నమాట, వాళ్ళు చేశారు. ఈ పర్ఫెక్షన్ అంతా అక్కడి నుంచే వచ్చింది. ఫస్ట్ నుంచి నిక్కీ విశ్వక్ ఫోటో చూసినప్పటి నుంచి లేదు, హీ డెఫినెట్లీ లుక్ గుడ్ అని చెప్పి నిక్కీకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండే. మాకు ఇంకా తెలియదు అప్పటిదాకా. మేము మెయిల్ ఫినిష్ చేసి అప్పుడు లుక్ టెస్ట్ చేసి ఒక 2-3 days గ్యాప్ తీసుకుని వెళ్ళిపోయాం షూటింగ్కి. అప్పటిదాకా మాకు తెలియదు ఎలా అంటే ఎవరికీ తెలియదు. విశ్వక్కి మాత్రం పిచ్చ కాన్ఫిడెన్స్, నేను అల్టిమేట్ ఉంటా లేడీ గెటప్లో, మీ అందరూ వదిలేని టెన్షన్ పడకండి. ఫస్ట్ నుంచి కూడా కథ చెప్పినప్పటి నుంచి నేను నరేష్ని ఇచ్చిన తర్వాత కూడా నాకు తెలిసింది ఇది నా జోన్లో ఉంది, నేను దీన్ని క్రాక్ చేసేస్తా ఈజీగా. ఫస్ట్ ఆ గెటప్ షూట్ చేసిన తర్వాత టెస్ట్ షూట్ చేసి ఉంటారు కదా, సో టెస్ట్ షూట్ చేసిన తర్వాత మీ టీం కాకుండా లుక్ టెస్ట్ చేసాం. టెస్ట్ షూట్లు ఏం లేవు, డైరెక్ట్ సీన్ లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న దాని గురించి అసలు ఫీడ్బ్యాక్ నేను ప్రొడ్యూసర్ పిచ్చ హ్యాపీ. అమ్మాయి సెట్ మాకు ఫస్ట్ నుంచి కూడా అల్టిమేట్లీ లైలా అన్న తర్వాత లేడీ గెటప్పే కదా, లేడీ గెటప్ కోసం వస్తారు. లేడీ గెటప్ పోస్టర్లే ఉంటాయి, అన్ని విశ్వకంటే లేడీ. ఇప్పుడు లైలానే పోర్ట్రేట్ చేస్తాం కదా, అదే ఇంపార్టెంట్, అదే ప్రాణం. దాన్ని ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు ఎక్కడ కూడా. సో ఫస్ట్ లుక్ టెస్ట్ అంటే చెప్పాక విశ్వకి పిచ్చ కాన్ఫిడెన్స్, నిక్కీ వాళ్ళకి కూడా పిచ్చ కాన్ఫిడెన్స్, నేను చేసేస్తామని. ఎప్పుడైతే మాకు కనబడిపోయింది కదా, ఇంకా ఇంత బాగా ఇంకా అంత అందంగా కనబడితే నాకు ఐబ్రోస్ తీసిన దగ్గర సెట్, ఐలాషెస్ పెట్టారు, కథం ఇంకా అయిపోయింది. నేను బట్టలు కూడా వేయకలేదు, ఇంకా అయిపోయింది సెట్ అయిపోయింది. నేను బయటకు వచ్చి రిలాక్స్ అయిపోయాను. నేను అయిపోయాడు, మారిపోయాడు, లేడీగా మారిపోయాడు అని చెప్పి. విశ్వక్ కూడా అసలు నీళ్ళు వచ్చేసినాయి నిజంగానే కళ్ళల్లో, మారిపోయాడు మొత్తం. అద్దంలో చూసుకుంటే అయిపోయింది, నన్ను మార్చేస్తారు వీళ్ళు, నేను లేడీ అయిపోతాను ఈ రోజు నుంచి అనుకున్నాడు. అసలు ఆ రోజు భలే థ్రిల్లింగ్ ఉండే.
సో షూట్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ అంటే థింగ్ ఏంటంటే మీరు ఇంటర్నల్గా మీరు చూసుకొని అంటే బాగుంది అనుకోవడం వేరు, బట్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్ విల్ బీ హెల్ప్ఫుల్ కదా. అంటే ఎంత మేకప్ మ్యాన్స్ ఉన్నా, ఎంత ప్రాపర్ టీమ్ ఉన్నా కూడా, ప్రొడక్షన్ టీమ్ ఉన్నా కూడా ఏదైనా చిన్నపాటి దానికోసం అని చెప్పేసి ఏమైనా మా క్లోజ్ సర్కిల్లో పంపించారు. అంటే ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే నేను కానీ ఆ ఫస్ట్ అదే లుక్ టెస్ట్ చేసిన ఫోటోలు తీస్తాం. మామూలు ఫోన్లో ఫోటోలు తీస్తాం. అది కూడా మనం ఫోటోషూట్ లాంటివి పెట్టుకోవాలి. ఫస్ట్ మేము కళ్ళది పెట్టాం ఫోటోషూట్. అది రియల్గా చాలామంది నమ్మలేదు, అది ఏ చేశారు అది అని చెప్పి అన్నారు. అది కాదు, విశ్వ కళ్ళే అవి. కదా ఇక్కడ వరకు పెట్టి అప్పుడు వేరే షూట్లో ఉన్నాడు. సో కళ్ళు ఒకటి రివీల్ చేద్దామని కళ్ళ మేకప్ కూడా నిక్కే చేశాడు. సో అది చేసినప్పుడే సగం హ్యాపీ మేము, కళ్ళల్లోనే సూపర్ వచ్చేసింది అది. అండ్ మెయిన్ కళ్ళే, ఆ ఎక్స్ప్రెషన్ అంతా రావడము, ఆ కళ్ళు ఒకటి సెట్ అయ్యి మిగతా అంతా ఎప్పుడైతే మేమంతా వచ్చామో మేము చిన్న ఫోటోలు తీసుకున్నాం, మా ఇంటర్నల్ సర్కిల్లో పంచుకుంటే అందరూ మైండ్ బ్లోయింగ్ అసలు. నేను గుర్తుపట్టేటోడిని కాదు. షూటింగ్లో అటు తిరిగి ఇట్లా కూర్చునేవాడు, ఏదో ఫోన్ చూసుకుంటుంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. తిరుగుతుంటే ఎవరో లేడీ అని అనుకుంటా. అంటే అక్కడ ఒక సాంగ్ ఉంటుంది, పెద్ద సాంగ్ ఉంటుంది, నెక్స్ట్ రాబోతుంది ఇప్పుడు, నెక్స్ట్ కమింగ్ అన్నమాట సాంగ్. అందరూ లేడీస్ ఉంటారు చాలామంది, బాంబే డాన్సర్స్ అందరూ ఉన్నారు. అందులో కలిసిపోయాడు. అదే అటు ఇటు తిరిగేవాడికి ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనవడం తెలీదు. అంత బాగా అసలు పిచ్చ హ్యాపీ. ఫస్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అయ్యి పైకి అంటే మొత్తం అంతా ఫస్ట్ డే కొంచెం టైం పట్టింది మాకు, హెయిర్ కాస్ట్యూమ్ అదంతా సెట్ చేసుకోవడానికి సీను. అండ్ మీ టీజర్లో చూసిన సీన్ ఫస్ట్ డే తీసిన సీన్, అది లేడీ గెటప్లో ఫస్ట్ డే తీసిన సీన్. అయిపోయి హాఫ్ అన్ అవర్లో లైలా అంటాడు. ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు మళ్ళీ. అంటే టెక్నికల్గా దీన్ని మళ్ళీ ఏమన్నా కొంచెం ఎన్హాన్స్ చేయడం జరిగిందా, సిజిఐ కానీ ఎనీ డిఐలో కానీ దీన్ని మళ్ళీ? అంటే టెక్నికల్గా ఉంటాయండి, అండ్ మా ఎవ్రీ ఫిలింకి ఉండే జాగ్రత్తలు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొంచెం కలర్స్ని కొంచెం ఎక్కువ అదే అంటే మేము ఫస్ట్ నుంచి ఆ ప్యాలెట్ ఫిక్స్ అయి ఉన్నాం. రిచర్డ్ డిఓపి కదా దీనికి, ఈజ్ వెరీ గుడ్ అట్ కలర్స్ అండ్ ఫ్రేమింగ్. చాలా బాగుంటుంది. మీరు రేపు సినిమాలో నాకు కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్ బాగా ఇన్స్పైర్ చేస్తాయి. లైక్ మౌనికా మై డార్లింగ్ అని, లూడో కానీ, ఇలాంటివి మంచి మంచి ఫ్రేమ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అంటే కల్చరల్ బేస్డ్ ఫిలిమ్స్. నేను ఫస్ట్ నుంచి కూడా ఓల్డ్ సిటీ బేస్డ్ ఫిలిం తీద్దామని నా ఐడియా. మన కల్చర్ ఇంకా బాగా ఎవరు చేయలేదు. ఫలక్నామా దాస్ వచ్చింది, ఇది ఉంటుంది, ఇంకా నా లైనప్లో ఉంటాయి. సో నాకు ఆ కల్చర్ చాలా ఇష్టం. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చెయ్యని కల్చర్ ఇంకా ఉంది, చాలా ఉంది చూపించడానికి. వరకు కొంచెం బాగా కవర్ చేస్తున్నారు కానీ మీరు అన్నట్టు ప్రాపర్ టాలీవుడ్లో అయితే దాన్ని ఇంకా ఎవరు చేయలేదు. సో అది రూట్గా పెట్టుకుని ప్లాన్ చేయడం ఫస్ట్ నుంచి. సో అందుకని ఆ ఫ్రేమ్స్ కానీ రేపు మీకు కనపడే ఓల్డ్ సిటీ కల్చర్ కానీ, ఆ నిజామీ కల్చర్ కానీ సూపర్గా కనపడుతుంది. విజువల్గా చాలా బాగుంటుంది. సో దీన్ని అంటే ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్స్లో కొంచెం విశ్వక్ని అమ్మాయిగా చూపించడంతో పాటు కొంచెం గ్లామర్ డోస్ కూడా ఎక్కువ పెంచినట్టున్నారు ఈ సినిమాలో. ఆకాంక్షతో రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మోర్ ఆఫ్ గ్లామర్ ఫిల్లింగ్ లాగా, అంటే ఫిల్లింగ్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ గ్లామరస్ షో లా ఉంది. సో దానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? తర్వాత లైలా డామినేట్ చేస్తుంది కదా. సో మరి ఎంత మనకి లేడీ గ్లామర్ కూడా ఉండాలి కదా. లైలా అంటే విశ్వక్ అని మనకు తెలుసు. సో ఆ బ్యాలెన్స్ చేయాలని చెప్పి అలా అని కాదు, ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ జిమ్ ట్రైనర్ క్యారెక్టర్. మాకు ఆకాంక్ష ప్లే చేసిన క్యారెక్టర్ జెన్నీ అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ జిమ్ ట్రైనర్ క్యారెక్టర్. సో అక్కడి నుంచే మేము ఫిట్గా ఉండి కొంచెం వెరీ గుడ్ లుకింగ్ అమ్మాయిని కావాలనే అవన్నీ తీసుకోవడం జరిగింది. బేసికలీ కొన్ని స్టంట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి. సో అది ప్లాన్ చేసుకుని ఆమెని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. లైక్ ఆమె క్యారెక్టర్ని షీ హాస్ డన్. ఫస్ట్ ఇన్ తెలుగు రాదు ఆఫ్ కోర్స్, షీ వర్క్డ్ హార్డ్. టెక్నికాలిటీస్కి వచ్చేటప్పటికి లైక్ ప్రొడక్షన్ సాహు గారి పాటి కానీ వీళ్ళందరూ ఆయన కూడా చెప్పారు, చాలా మంది హీరోస్ దగ్గరికి వెళ్ళాము ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అసలు, అంటే లేడీ గెటప్ అనేది. అదే కథ అందరికీ నచ్చిందండి. కథ అందరికీ ఇప్పటికీ నాకు ఆ హీరో టచ్లో ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. అదే మన సినిమా డెఫినెట్లీ విశ్వక్ అయితేనే క్రాక్ చేయగలుగుతాడని చెప్పి హీరోలు కూడా మెసేజ్ చేశారు, విశ్వకే కరెక్ట్ దీనికని. సో కథ అందరికీ నచ్చింది. బేసిక్గా అదే ఉంటుంది కదా ఇమేజ్ కానీ, లైక్ ఎంత తీయడము. విశ్వక్ మొన్న చెప్పాడు, తీసేసాక వెంటనే పెరగదు. ఇప్పుడు అంటే షూటింగ్ అయిపోయాక ఈ ఒక 1 month ట్రావెల్లో అప్పుడు మళ్ళీ ఈజ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు మళ్ళీ విశ్వక్ బయటకు వచ్చాడు. సో అంతకుముందు పాపం చాలా కష్టపడేవాడు. నేను నిజంగా అంత పిచ్చి విశ్వక్లోనే ఉంది. లేడీ గెటప్ వేయాల్సిన పిచ్చి విశ్వక్ అంత మ్యాడ్నెస్ ఉంటే కానీ చేయలేము. చాలా అంటే మామూలుగా నాకు ఇప్పుడు అవుట్డోర్ కాకుండా ఎక్స్టీరియర్ కాకుండా ఇంటీరియర్ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్స్టీరియర్లో 200 మంది 300 మంది జూనియర్స్, 400 500 ఒక్కోసారి డ్యాన్సులు, ఈ చీరలు కట్టుకుని డ్యాన్సులు వేసి అంతమంది ముందు అలా క్యారీ చేసుకోవడం అంటే చాలా గ్రేట్ జాబ్ అసలు. నేను
సో విశ్వకి రోజు వ్యాక్సిన్ ఏమైనా చేసేవారా? మ్యాక్సిమం 2.5 hours పట్టేది రోజు పొద్దున పూట. రోజు రోజు డెఫినెట్. అంటే మళ్ళీ అంటే అది కెమెరాలో సాయంత్రం అయితే బేసిక్గా విశ్వకి హెయిర్ గ్రోత్ ఎక్కువ. సాయంత్రం అయితే తెలిసిపోద్ది. పొద్దున్న చేస్తే మీకు 6 o'clock ఈవినింగ్ 7 o'clock ఉంటే మళ్ళీ తెలిసిపోయేది. అలా చాలా పాపం చాలా కష్టపడేవాడు. అంతా 4-5 ఉంటారు, ఒకరు కాదు, 4-5, ఒకరు హెయిర్, ఒకరు కాస్ట్యూమ్, ఒకరు ఇవి, ఒకరు నెయిల్స్, అలా చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా పక్కన. అంటే షార్ట్ కూడా మామూలుగా సోను మోడల్ షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళప్పుడు అంత టెన్షన్ పడక్కల్లా. మామూలుగా ఒకసారి హెయిర్ సెట్ అవన్నీ చేసేసుకుంటే మళ్ళీ బ్రేక్లోనో లాంగ్ షార్ట్ గ్యాప్లోనో ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. అలా కాదు, షార్ట్కి చూడాలి. హెయిర్ ఇట్లా పడుతుందంటే మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. ఇక్కడ ఏదో మేకప్ కనపడుతుందంటే ఇక్కడ చేయాలి, ఈ ఐ ల్యాషెస్ కనపడాలి, అట్లా A to Z. ఇప్పుడు షెవరింగ్ కనపడకపోతే దాన్ని మళ్ళీ వచ్చి కాసేపు మళ్ళీ షార్ట్ మధ్యలో వచ్చేవాళ్ళు. అక్కడ మాకు మేకింగ్లో కూడా చాలా టఫ్, చాలా ఛాలెంజ్ అది. అండ్ సాంగ్స్ ఉన్నాయి లేడీ గెటప్లో, ఫైట్స్ ఉన్నాయి లేడీ గెటప్లో, చాలా మేము అసలు మంచి ఎక్స్పీరియన్స్లే. లైలా అనే సినిమా నుంచి టేక్ అవే పాయింట్స్ ఏముంటాయి ఆడియన్స్కి? ఎంటర్టైన్మెంట్ అండి. మొన్న సంక్రాంతికి సూపర్ ఎంటర్టైన్మెంట్ కదా, అంతా ఎంజాయ్ చేసాము, నవ్వుకున్నాం కదా. మళ్ళీ ఇది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఓ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. కానీ ఒక 2 గంటలు బాగా నవ్వించి మిమ్మల్ని అన్నీ మర్చిపోయేట్టు చేసి, లైలా మళ్ళీ గుర్తుంటే లైలానే ఉంటుంది. ఇంటికి బయటికి వెళ్ళాక కూడా లైలా గుర్తొస్తుంది. నిజంగా కల్లోకి వస్తుంది అంటాడు కదా విశ్వకు, అలా కల్లోకి వస్తుంది లైలా. అది మాత్రం డ్యామ్ ష్యూర్. అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఏమవుతుందంటే, ఇలాంటి ఇన్ ద సెన్స్ లైక్ ఈ మీడియం బడ్జెట్ సినిమాలకి ఏమవుతుందంటే, థియేటర్స్లో స్థానం తగ్గించుకోవడం, అంటే థియేటర్స్ సంపాదించడం వరకు ఒక ఎత్తు అయితే, ఆ థియేటర్స్ సంపాదించుకున్న తర్వాత థియేటర్స్లోకి ఆడియన్స్ తీసుకురావడం ఇంకొకటి. సో ఈ 2 విషయాలు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ బెటర్ దొరికాయి, ఆడియన్స్ పుల్ చేయడానికి విశ్వక్సేన్ లాంటి ఒక స్టార్ పుల్లర్ ఉన్నాడు. ఎందుకంటే విశ్వక్సేన్ లేడీ గెటప్ వేయడం అనేది ఒక పెద్ద పుల్ ఆడియన్స్. సో దీన్ని సస్టైన్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిగ్గర్ టాస్క్ ఏంటంటే సస్టైన్ చేయాలి. సో మీకు ఏంటంటే థియేటర్కల్ ఇంతకుముందు మీరు చేయలేదు, లైక్ బట్టల అనేది ZEE5 రిలీజ్ అవ్వడం వల్ల అంటే మీరు ఒక రకంగా సేవ్ అయినట్టు అక్కడ. సో ఇక్కడ దీనికి ఇప్పుడు థియేటర్కల్ రిలీజ్ కాబట్టి మీరు ఈ థియేటర్కల్ రిలీజ్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ రిసెప్షన్ అనేది. అట్ ద సేమ్ టైం దీన్ని థియేటర్స్లో సస్టైన్ చేయడానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? స్క్రీన్ ప్లే అండి. మీరు బట్టల రామస్వామి అంటే ఆ చిన్న స్టార్ క్యాస్ట్, చిన్న ఫిలిం, కానీ ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటే దాంట్లో థియేట్రికల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. కంపారిజన్ కాదు నేను చెప్పేది, ఏదైనా థియేట్రికల్ మూమెంట్స్ ఉండాలి. ఆ మూమెంట్స్ దీంట్లో చాలా ఉంటాయి. డెఫినెట్లీ నేను ఓవర్గా చెప్పడం కాదు, కానీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. మళ్ళీ సినిమా అయిన తర్వాత చేద్దాం కావాలంటే. డెఫినెట్లీ థియేట్రికల్ మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ కమర్షియల్ మూమెంట్స్ అవన్నీ చాలా ఉంటాయి. విజిల్ మూమెంట్స్ ఫస్ట్ నుంచే అసలు విశ్వక్ని ఫస్ట్ ఎంట్రన్సే మీకు సోను మోడల్ సాంగ్ కూడా మంచి హైలైట్ అయింది. సో దాంట్లో కూడా మళ్ళీ కోయి అని చెప్పేసి ఇన్సర్ట్ చేశారు. థియేట్రికల్ మూమెంట్సే ఇంపార్టెంట్ ఆడియన్స్ సస్టైన్ అవ్వడానికి. నాకు కూడా ఫస్ట్ నుంచి ఏంటంటే థియేటర్ దాకా పుల్ చేస్తే చాలు, డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ దిస్, విల్ లవ్ దిస్ అని చెప్పి నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ లైలా. థ్యాంక్ యూ. Glad.